ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా వ్యవహారం సంచలనంగా మారింది. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి సమర్పించిన రాజీనామాను ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. ఫైబర్ నెట్లో వివాదంపై సీఎం చంద్రబాబు దగ్గరికి నివేదిక చేరగానే జీవీ రెడ్డి రాజీనామాను ఆమోదించడంతో టీడీపీలో జీవీ రెడ్డి ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ వాయిస్ సమర్థంగా వినిపించిన జీవీ రెడ్డిపై పార్టీ శ్రేణిలో సానుభూతి పెళ్లిబుక్కుతోంది. ఆ క్రమంలో ఆయన విషయంలో పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడిందా? జీవీ రెడ్డిని మళ్లీ పార్టీలోనికి తీసుకొని బంపర్ ఆఫర్ ఇచ్చే అవకాశం ఉందా? ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన విడుదల చేశారు. భవిష్యత్తులో తాను ఏ రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదన్నారు. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేశారు. జీవీ రెడ్డి సమర్పించిన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. ఫైబర్ నెట్లో వివాదంపై సీఎం చంద్రబాబు దగ్గరికి నివేదిక చేరగానే జీవీ రెడ్డి రాజీనామాను ఆమోదించడంతో పాటు ఫైబర్ నెట్ ఎండీ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జీవీ రెడ్డి రాజీనామాతో పార్టీ క్యాడర్ అంతా ఒక్కటి అయింది. టీడీపీ నాయకత్వాన్ని నిలదీసింది. సోషల్ మీడియాలో వేలాది పోస్టింగ్స్ జీవీ రెడ్డికి మద్దతుగా వచ్చాయి. జీవీ రెడ్డి లాంటి వారిని వదులుకోవద్దని క్యాడర్ డిమాండ్లు వినిపించింది. చంద్రబాబు, లోకేష్ తమ వైఖరి మార్చుకోవాలని సూచనలు చేశారు. జీవీ రెడ్డి విషయంలో పునరాలోచన చేయాలని డిమాండ్లు పెరుగుతుండటంతో జీవీ రెడ్డి పైన టీడీపీ అధినాయకత్వం కొత్త ఆలోచన చేస్తున్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. మరో ముఖ్య పదవి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫైబర్ నెట్లో చోటు చేసుకున్న పరిణామాలు, అక్కడ ఐఏఎస్ అధికారి తన నిర్ణయాలను అమలు చేయకపోవడం పైన జీవీ రెడ్డి మీడియా సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారాన్ని పార్టీ నాయకత్వం సీరియస్గా తీసుకుంది. అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలను ప్రభుత్వానికి డ్యామేజ్ చేసే విధంగా ఓపెన్గా మాట్లాడడంపై తీవ్రంగా మందలించినట్టు సమాచారం. దీంతో జీవీ రెడ్డి తన పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు. తాను భవిష్యత్తులో ఏ పార్టీలో చేరనని జీవీ రెడ్డి స్పష్టం చేశారు. జీవీ రెడ్డిని పార్టీకి దూరం చేసుకోవడంపై చంద్రబాబు, లోకేష్లను పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. పార్టీ కోసం పనిచేసే నేతలు, కేడర్ అంటే అధికారులకే ప్రాధాన్యత ఇస్తారా అంటూ నిలదీశారు. ఆత్మగౌరవం కోసమే జీవీ రెడ్డి రాజీనామా చేశారంటూ ఆయనకు మద్దతుగా నిలిచారు. జీవీ రెడ్డిని వెంటనే పార్టీలోకి తీసుకోవాలన్న డిమాండ్ చేశారు. అధికారంలో లేనప్పుడే పార్టీ కోసం పోరాడిన వ్యక్తి ఇప్పుడు రాజీనామా చేయడంపై టీడీపీ పెద్దలే సమీక్ష చేసుకోవాలని చురకలంటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ నాయకత్వం పైన కేడర్ ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో ఇప్పుడు పార్టీ పునరాలోచనలో పడినట్టు సమాచారం. కేడర్ ఆగ్రహాన్ని తగ్గించేందుకు పార్టీ ముఖ్యులు ఇప్పటికే జీవీ రెడ్డితో టచ్లోకి వెళ్లినట్టు టీడీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. తిరిగి పార్టీలో యాక్టివ్ అవ్వాలని ఆయన్ని కోరుతున్నారట. ఆ క్రమంలో జీవీ రెడ్డికి కీలక పదవి ఇవ్వాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చినట్టు తెలుస్తోంది. జీవీ రెడ్డి తిరిగి పార్టీలో యాక్టివ్ అయితే ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని ముఖ్య నేతల్లో చర్చ జరుగుతోంది. ఫైబర్ నెట్ పదవి మరో యువనేతకు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. దీంతో ఇప్పుడు జీవీ రెడ్డి పార్టీ నేతల ప్రతిపాదనపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, జీవీ రెడ్డి ఎపిసోడ్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.